జరగచ్చు, ఇంకొకటి జరగచ్చు, కొట్టచ్చు. అసలుకి ఏంటి పరిస్థితి ఏంటి? చైర్మన్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ దాడి పైన ప్రభుత్వము తీవ్రంగా ఖండిస్తుంది, అందులో ఏ డౌటు లేదు. ఓకే, మనము ఇక్కడ ఉండి నా ఒక ఆలోచన ఏంటంటే మనం ఇక్కడ ఉండి ఈ ధర్నాలు చేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. రైట్, ప్రభుత్వం పైన ఆఫీసర్ల పైన మనము ఒత్తిడి తీసుకురావాలి. ఓకే, ఆ పని ఆల్రెడీ కొంతవరకు చేస్తున్నాం పర్సనల్ లెవెల్లో, కార్పొరేషన్ పరంగా. అదేవిధంగా బాబురావు లాంటి వాళ్ళు కొంతమంది కలిసి లాయర్స్ ఇవంతా చేస్తున్నాము. ఈ యొక్క విషయాలు గత 5-6 దాడులు జరిగినాయి. 5-6 దాడుల్లో కూడా ఎఫ్ఐఆర్లు లాడ్జ్ అవ్వడం జరిగింది. వాళ్ళకు శిక్ష పడేటట్టు చర్యలు ఆల్రెడీ తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుందన్నట్టు మనకు తెలుస్తుంది. కాకపోతే ఇక్కడైతే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు తాగి ఇంట్లోకి వచ్చి దాడి చేయడం జరిగింది, చర్చిలకు వచ్చి దాడి చేయడం జరిగింది. సో దానిపైన చర్యలు ఖచ్చితంగా మేము ఇది ఉన్నత అధికారుల దగ్గరికి తీసుకెళ్తాము. అదేవిధంగా మైనారిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో షబీర్ అలీ గారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒక డెలిగేషన్ వెళ్ళి సీఎం గారిని త్వరలోనే కలవడం జరుగుతుంది. ఆయన యుఎస్ పర్యటన తర్వాత ఇవాళ ఢిల్లీలో ఉన్నారు, 2 రోజుల తర్వాత వస్తారు. సో వచ్చే వారంలో ఒక డెలిగేషన్ని తీసుకెళ్ళి కలవడం జరుగుతుంది. కాకపోతే నా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనము టెక్నికలీ లీగలీ కొద్దిగా గట్టిగా ఉండాలా. ఈ యొక్క దాడి విషయంలో అయితే సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేయడం జరిగింది. ఇక దాని వెనుక ఏమి విషయాలు ఉన్నాయో మనం కూడా తెలుసుకోవాలా. కానీ ఖచ్చితంగా వాళ్ళకు కఠిన శిక్ష పడేటట్టు మేము చర్యలు తీసుకుంటాం, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే మన పాస్టర్స్కి మనవి ఏంటంటే మనం ఎప్పుడైనా పరిచర్యనో సువార్తకు వెళ్ళినప్పుడు దయచేసి లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే, ఇన్ఫర్మేషన్ పర్మిషన్ కాదు, ఇన్ఫర్మేషన్. మేము ఫలానా చోటుకు వెళ్తున్నామని ఇన్ఫర్మేషన్